నమస్కారం, బాగున్నారా? చాలా బాగున్నాం కృప. నువ్వు? నేను చాలా చాలా బాగున్నాను. వచ్చింది సాత్విక్ ప్రిన్స్ వీడియో వచ్చింది. లాస్ట్ వీక్ మీరు ఇచ్చిన సపోర్ట్ కి, లాస్ట్ వీక్ అని చెప్తానికి లేదు, 3 సంవత్సరాలుగా మీరు అందరూ ఇస్తున్న సపోర్ట్ కి చాలా చాలా థ్యాంక్స్. డే 1 నుంచి మన జర్నీలో ఇప్పటి వరకు కూడా ఇప్పటివరకు ఏ సండే మహా అయితే 3 సంవత్సరాలు 2 సంవత్సరాలన్నరలో ఒక 2-3 సండేలు ఆగుంటాయి అంతే. అది కూడా ఏంటి, ఈ సంవత్సరం కూడా పండగంట. ఆదివారం పండగేనంట, సోమవారం పండగేనంట. ఓకే, 2 పండగలు, ఉగాది రంజాన్ 2 వచ్చినాయండి. చూడు, పోయిన సంవత్సరం అంతా అలాగే వచ్చినాయి. అన్ని పండగల సీజన్ లే వచ్చినాయి. అసలు ఆదివారాలు సోమవారం పండగ వస్తుంది. అవును, అయినప్పటికీ మన కస్టమర్స్ ఏది మిస్ అవ్వకుండా ప్రతి వీడియో ఫాలో సపోర్ట్ ఇచ్చారు. కలెక్షన్ వాళ్ళు రిసీవ్ చేసుకుంటా ఎంత సపోర్ట్ ఇచ్చారో ఆ సపోర్ట్ మొత్తానికి చాలా 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 థ్యాంక్స్ అండి. ఎంత చెప్పినా తక్కువే కదా. సబ్స్క్రైబర్ల గురించి మన వల్ల బాధపడ్డోళ్ళు ఉన్నారు, సంతోషపడ్డోళ్ళు ఉన్నారు. బాధపడడం ఏంటంటే ఒక 2 రోజులు లేట్ గా రావటం, 3 రోజులు లేట్ గా రావటం, అది కొరియర్ సర్వీస్. అది గాని ఒకవేళ రిటైల్ తీసుకుని మన డామేజ్ శారీస్ పెడతాం, అన్ని పెడతాం. రిటైల్ తీసుకుని వద్దమ్మా తల్లి అంటాం, కానీ రిటైల్ కావాలి అని చెప్పి తీసుకుంటారు. కానీ అలా అప్సెట్ల కన్నా కూడా ఎక్కువ మంది హ్యాపీగా ఫీల్ అయిన వాళ్ళు మొత్తం చాలా మంది కనెక్ట్, చాలా మంది. అసలు ఎంత మంది అంటే, మనకి ఇప్పుడు ఒక షాప్ ఉంది, ఒక రికగ్నైజ్ ఉంది. కొంతమంది కస్టమర్స్ వచ్చినప్పుడల్లా మనల్ని పలకరించుకుంటూ వెళ్లే వాళ్ళు ఎవరు లేరు. ఖచ్చితంగా వస్తారు, విజిట్ చేస్తారు, ఏదో ఒకటి తీసుకునే వెళ్తారు. అలా హోల్సేల్ వాళ్ళు అయితే అన్న ఎన్ని ఫ్యాబ్రిక్స్ పరిచయం చేశారు మనకు. అసలు సంవత్సరాలుగా మీరు అందరూ ఇస్తున్న సపోర్ట్ కి చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే లాస్ట్ వీక్ కూడా చాలా సపోర్ట్ చేశారు. లాస్ట్ వీక్ అయితే మాత్రం 325 రూపాయలు, 285 రూపాయలు డామేజ్ శారీస్ పెట్టాము, 325 పట్టు చీరలు పెట్టాము. పెళ్లిళ్ళ సీజన్, అవును, మ్యారేజ్ సీజన్ కాబట్టి. కానీ అక్క నాకైతే తెలియదు ఇన్ని రకాల పెట్టుబడులు ఉంటాయి అని. ధ్వజస్తంభం అని అంటారు కొంతమంది, గుడి ప్రతిష్టలు అంటారు కొంతమంది, పెళ్లిళ్ళకి కొంతమంది, రంజాన్ కి కొంతమంది. అలాగా పట్టు చీరలు బండిల్కి మనం 10 పెట్టాము, వాళ్ళకి ఒకళ్ళు 20-30 అలా తీసుకెళ్లారు. నీడుంది కాబట్టి బాగా చక్కగా తీసుకురాదు. మనకి ఇచ్చిన ప్రైజెస్ కి టెంప్ట్ అయ్యి చాలా వచ్చేసి మనకి ఇంకా సెలక్షన్ కూడా లేదు. బండిల్ కట్టాము, ఆ బండిల్స్ ఏ బండిల్ కావాలో తీసుకోండి అంటే, నా ఒక్క చీర మార్చన్నా అని అడిగి పాపం చాలా తీసుకెళ్లారు. అదే కలెక్షన్ కొంతమందికి లేదు అయిపోయిందని చెప్పున్నాము ఒక 2 days బ్యాక్. అది మామూలుగా అయితే మనకు అసలు ఆదివారం వీడియో రిలీజ్ అయితే సోమవారానికి మంగళవారానికి టోటల్ అయిపోవాలి. అలాంటిది 4 days ఇంకా తెప్పిస్తూ ఉన్నాము. ఇంకా అవి కూడా అయిపోయాయి. మళ్ళీ తెప్పిస్తున్నాము, తెప్పిస్తున్నాం అమ్ముతున్నాం అనమాట. మాత్రం శుక్రవారం శనివారం ఆ టైంలో మాత్రం మనం వాళ్ళకి రీచ్ ఇవ్వలేకపోయాం అనమాట. వాళ్ళందరి కోసం మళ్ళీ ఆర్డర్ పెట్టి మళ్ళీ వచ్చినాయి మనకి సరుకుందనమాట. అవి కూడా ఉంది ఈ రోజు కలెక్షన్ లో. అలాగే ఏ కలెక్షన్ కూడా ఇంతవరకు మీరు ఇచ్చిన సపోర్ట్ లాగానే ఈ కలెక్షన్ కూడా. ఇంకోటి ఏంటంటే మనం ఈ వారం కూడా అన్ని బారు చీరలు పెడదాం అని మా కాన్సెప్ట్ అనమాట. ఎందుకంటే ఇది సీజన్ టైం కాబట్టి, పండగ టైం. ముక్కలు చీరలు అనే తల్లికి 75% మంది ఏ పండగకైనా దేనికైనా నచ్చిందంటే ముక్కలైనా కడతారు. 25% మంది ఏంటంటే ప్రత్యేకంగా బారు చీరలే కావాలి అనుకోవడము అన్నట్టు ఉంటది. 75% ఏమో పాజిటివ్ గా ఉంది, 25% నెగిటివ్ ఉంది కొంచెం పండగలప్పుడు. అందుకని చెప్పేసి పట్టు చీరలు అదే బారు చీరలు పెడదాం అనుకున్నాము. హోల్సేల్ వాళ్ళు చాలా మంది ఇలాగ మనం కట్ శారీస్ కదా సేల్ చేసి, మన రికగ్నైజేషన్ ఫస్ట్ కట్ శారీస్ సాత్విక్ ప్రింట్స్ అంటే చెప్పేసి చాలా మంది కాల్ చేయడం జరిగింది. వాళ్ళకి వాంటెడ్ ఉందని, అంటే ఎలాంటి కలెక్షన్ కావాలో కూడా మనల్ని అడుగున్నారు. వాళ్ళందరి కోసం ఈ రోజు కట్ శారీస్ ఉన్నాయి, ఫుల్ శారీస్ ఉన్నాయి, రెండు ఉన్నాయి. అనమాట ఈ రోజు చేసుకోవడానికి కన్వెంట్ గా ఉంటది, పెట్టుబడికి ఇంట్లో వాళ్ళు కొనుక్కోవడానికి కన్వెంట్ గా ఉంటది. 2 రకాలు ఉన్నాయి. ఈ రోజు కలెక్షన్ అయితే మాత్రం మీ అందరికి అందుబాటు రేట్లో మీ అందరికి వాంటెడ్ సరుకుని ఇచ్చేస్తున్నారు. మీరెవరు స్కిప్ చేయకండి. సండే మన షాప్ క్లోజ్, నైట్ వీడియో అప్లోడ్ అవుతుంది. వీడియో అప్లోడ్ అయిన దగ్గర నుంచి హోల్సేల్ అయినా రిటైల్ అయినా ఆన్లైన్ బుకింగ్స్ చేసుకోవచ్చు. బుకింగ్ స్టార్ట్ అయిపోతాయి, మీ ప్యాకింగ్స్ అయిపోతాయి. సో కావాలనుకున్న స్క్రీన్ షాట్ తీయండి, పెట్టండి. హోల్సేలర్స్ మాత్రం వీడియో కాల్ ప్రొవైడ్ ఉంటది. రీటైల్ వాళ్ళకి మాత్రం స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టడమే. మీ అందరి కోసం కలెక్షన్ కొంచెం ఎక్కువ చూపిస్తాం. రిటైల్ కాన్సెప్ట్ ఉందంటే ఆ డిజైన్స్ లో మనం కొంచెం ఎక్కువ ఓపెన్ పిక్ ఇస్తాం అనమాట. బండిల్ మొత్తం కలర్ కాంబినేషన్ తో సహా చెప్తారు. అవునవును. సో అలాగా చేయండి అనమాట. కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ నాకు వాట్సాప్ కి చేసేయడమే. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ రోజు కలెక్షన్ ఎవరు మిస్ అవ్వద్దు. ముఖ్యంగా మన షాప్ వచ్చేసి గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ లోనే సాత్విక్ ప్రింట్స్ శారీస్ కట్ పీసెస్. ఎందుకని పొరపడ్డానంటే, నేను మొన్న ఒక ఆయన ఫోన్ చేసి
హలో బట్టల షాప్ అండి అని అన్నారు. సార్ చెప్పండి అని అన్నారు. అంటే అదే సూరత్ లో రేట్లు తక్కువ ఉంటాయి కదా, మన దగ్గర ఎంత రేట్ల నుంచి ఉన్నాయని అంటే నేను అనుకున్న షాప్ పేరు అడుగుతున్నారా ఊరు అడుగుతున్నారా ఏం అర్థం కాక రేట్లు చెప్పేశాను మామూలుగా. చెప్తే అవునా అండి ఏ ఊరు అదే అన్నాడు. గుంటూరు అండి అండి. అవునా అమ్మ సూరత్ అనుకుని ఫోన్ చేశాను అని అన్న. సూరత్ తెలుగులో మాట్లాడతారు అని అడిగాను. అదేలే గానీ వీడియోలో చెప్తున్నారు కదా తెలుగులో అందుకని అంటే మన రేట్లు సూరత్ రేట్లతో కంపేర్ చేసుకుని ఇంకా సూరత్ అని ఫిక్స్ అయిపోయాడు ఆయన. అలా అడిగారు. అసలు తెలుగులో ఎందుకు మాట్లాడతారు? అవును అక్కడ ఎవరు మాట్లాడరు కదా. అంటే అదేలేమ్మ వీడియోలో చెప్తున్నారు కదా పొరపాటున చేస్తానులే సరేనమ్మా అయితే ఉంటారు అని చెప్పేసి అన్నారు. సరేలే అని అందుకని ఇప్పుడు నేను తడబడ్డాను. ఇప్పుడు చెప్తాను గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ లోనే సాత్విక్ ప్రింట్ శారీస్ అని కట్టిస్తే షాప్ నెంబర్ 113 బి బ్లాక్ లాస్ట్ కి వచ్చేయాలి. ఇవాళ కొంచెం లెంత్ ఎక్కువ అయిపోయింది నాకు. ఇక మన కలెక్షన్ లోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ అండి, ఏంటి షాక్ అవుతున్నారా? చాలా ఈ రోజు అన్న మిస్ అయ్యాడు. అనుకోకుండా వీడియోకి మనం తీయటం జరుగుతుంది. ఈ టైంలో అన్న మనకి అందుబాటులో లేడు. సో ఇది కూడా ఈ భారం కూడా నా మీదే పడింది. ఈ రోజు పెద్ద భారం. మీ అందరు మంచిగా నన్ను సపోర్ట్ చేయాలి. ఈ రోజు కలెక్షన్ అయితే చూద్దాం. అన్న కొంచెం కుదరలేదు. అన్న కుదరకపోవటం కాదు, ముందు వీళ్ళు వచ్చిన టైం మాది కాదు. అది ఫస్ట్ నువ్వు అదే చెప్పాలి. ఎందుకంటే నిజంగా ఇది మాదే కాబట్టి మాది ఉన్న రీజనే చెప్పాలి నువ్వు. వీళ్ళు వచ్చిన టైం మంది కాదనమాట. మన టైంలో రాకుండా వాళ్ళ టైంలో వచ్చారు. ఆ టైంలో అన్న ఇక్కడ అన్నలేరు అంతే. సో ఇది కూడా నేనే చూపిస్తున్నా ఈ రోజు. ఓకే చాలా చాలా రోజుల తర్వాత సోలో వీడియో ఇది. మళ్ళీ నాకు మూడో వీడియో. ఇన్ని సంవత్సరాల్లో 2-3 సంవత్సరాల్లో మూడో వీడియో ఇది. 3 సంవత్సరాలకు గాను మూడో వీడియో. అదండి ఈ రోజు ఫస్ట్ కలెక్షన్ లోకి అయితే వచ్చేస్తున్నాం. మరి అన్నని రీప్లేస్ చేయడం అయితే మనకైతే టఫ్ జాబ్ యాక్చువల్లీ. కానీ ఆల్మోస్ట్ ఫ్యాబ్రిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము, అలానే మనం కలెక్షన్ చాలా చక్కగా చూపిస్తాము, ప్రైజెస్ ఇస్తాము. కానీ అన్న మాటలు అయితే చాలా జెన్యూన్ గా ఉంటాయి, రియల్లీ జెన్యూన్ మాటలు అనమాట. కొంచెం అన్ననైతే మనం మిస్ అవుతాం. కానీ నెక్స్ట్ వీక్ అన్న ఖచ్చితంగా ఉంటారు. ఈ వీక్ యాజ్ యూజువల్ ఇది యాక్చువల్లీ మా వల్లే జరిగిందండి. మేమే కొంచెం బిజీగా ఉండి కృపాని కొంచెం హడావిడి చేసి వీడియో అయితే షూట్ చేస్తాం ఒక రోజు ముందుగానే. అండ్ కలెక్షన్ లోకి వచ్చేద్దాము. ఇది మన ఫస్ట్ కలెక్షన్. ఏంటి కృప? ఇవి ఫ్యాబ్రిక్ వచ్చేకి డోలా. ఓకే, డోలాలో కలంకారీ డిజైన్స్ ఎప్పుడు చూడలేదు. ప్రింట్స్ కొత్త మోడల్స్ కలంకారీ మీదే వెళ్తుంది. మొత్తం మార్కెట్ అంతా కలంకారీ మీద నడుస్తుంది. డోలా చూసాం గానీ మనం ఫస్ట్ టైం ఈ ఫ్యాబ్రిక్స్ లో ఇలాంటి డిజైన్స్ అయితే చూస్తున్నాము. రియల్లీ స్టన్నింగ్ గా ఉంది. ఇప్పటి వరకు మనం ఎక్కడ చూడలేదు, ఎక్కడ మనమైతే అంటే బయటకు కూడా తీయలేదన్నమాట. రియల్లీ నైస్ అండి. ఇదిగోండి ఒక బండిల్ లో మనకు వచ్చే కలెక్షన్స్ అన్ని చూపిస్తున్నాను. ఓకే, ఇదొకటి ఆవుల డిజైన్ కలంకారీలో. ఇది మెయిన్ ఇంతకు ముందు బాగా ట్రెండ్ లో ఉండేది బార్డర్ మొత్తం. ఇప్పుడు ఈ శారీ వచ్చేకి ఇదిగో బార్డర్ ఏ కలర్ లో అయితే ఉందో, ఏ డిజైన్ అయితే ఉందో అదే డిజైన్ మనకి బ్లౌజ్ వచ్చేసింది. ఇది వచ్చేకి కట్ శారీస్ అక్క. కట్ శారీస్ మిడిల్ జాయింట్ కట్ శారీస్ కొలత. బ్లౌజ్ పక్కా ఉంటుంది. 4 మడతల మీద 4 మీటర్లు. ఇది 2 కన్నా ఎక్కువ. అమ్మో అసలు చాలా పెద్ద చీర. ఇగో ఇదే వచ్చింది కదా. చిన్న ముక్క ఇంచుమించు 4 ఉంది. ఇదిగో 4. ఇది పెద్ద ముక్క. ఇదైతే ఇంక అసలుకి 4 కన్నా ఎక్కువ ఉంది. ప్లస్ బ్లౌజ్ వచ్చింది. బ్లౌజ్ విడిగా వచ్చింది, ఇందా చూసాము. లక్కీగా పళ్ళు ఉంది ఈ డిజైన్ కి. నాకు కూడా ఇవాళ అన్న లేరు కాబట్టి అన్న ప్లేస్ లో కూర్చున్నా కూడా రావాల్సిందే. సారీ అసలు చాలా కొలత. ఇది కొలత వచ్చేసి ఇంచుమించు 8 మీటర్స్ ఉంది అక్క. 8 మీటర్స్ సారీ బాబోయ్. అయితే మనకి ఫస్ట్ నుంచి వస్తున్నటువంటి మంచి పేరేలే. మన కట్ సారీస్ మనం ఎప్పుడు రిలీజ్ చేసినా ఎప్పుడైనా కుచ్చులు 4 ఎక్కువే పడతాయి అండ్ చీరలు పెద్దయ్యే వస్తాయి. మన కస్టమర్లు అందరూ చెప్తూనే ఉంటారు. అండ్ ఒక డిజైన్ చూసాము మాత్రం షూర్ ప్రతి డిజైన్ అన్ని డార్క్ మ్యాచింగ్ ఎక్కువ వచ్చింది లక్కీగా. చాలా అసలు ప్రెసెంట్ కాటన్ చీర అయినా కలంకారీ ప్రింటే, ఏ చీర అయినా కలంకారీ ప్రింట్ లో వస్తున్నాయి. ఇదిగోండి ఇది బొమ్మలు అసలు దీనికి మస్తు. అవును, బ్లౌజ్ బార్డర్ ఏ కలర్ అయితే ఉందో బ్లౌజ్ అదే బార్డర్ కలరే మనకి బ్లౌజ్ వచ్చింది. ఇదంతా కూడా మనకి పెళ్లి పల్లకి డిజైన్ విత్ మనకి అంబారీ ప్యాటర్న్ అనమాట. అన్నిట్లో ఇది ఇంకొక డిజైన్. బాగుంది, నైస్, వెరీ నైస్, చాలా బాగుంది. ప్రతి దానికి పక్కా బ్లౌజ్ నేచర్ డిజైన్ మిడిల్. కొలతలతో నో డౌట్ అండి. మీకు కొద్దిగా ఎక్కువే వస్తాయి కొత్త వాళ్ళకి. మన రెగ్యులర్ వాళ్ళకైతే తెలుసులేండి. అండ్ కొత్త వాళ్ళకైతే చెప్తున్నాము, 1 రవ ఎక్కువే వస్తాయండి మన మెజర్మెంట్స్ అనేది మాత్రము. ఇవన్నీ కూడా మీకు కట్ సారీస్ అనమాట. సింగిల్ జాయింట్ అయితే ఉంటుంది. ఓన్లీ 2 ముక్కలు. అవును, దీనిలో వేరే కలర్ చూపించాము. ఇప్పుడు దీనిలో కలర్ అనమాట. కలర్స్ ఇవన్నీ కూడా కలంకారీ ప్రింట్లే. వీటన్నిటిని కలంకారీ ప్రింట్స్ అని అంటారు. దానికి పక్కా బ్లౌజ్ అయితే చూడండి
కంపెనీ బ్లౌజ్. కంపెనీ బ్లౌజే వచ్చేసింది. క్లాత్ పట్టుకొని చూడండి ఒకసారి, డోలా క్లాత్, ప్యూర్ డోలా. సమ్మర్ లో కాటన్ చీరకి మించిన క్లాత్ ఇది. కాటన్ కి రెప్లికా లాగా మనకి ఫుల్ గా యూజ్ అవుతుంది. అంటే ఏంటంటే కాటన్ ప్లేస్ లో ఏం రీప్లేస్ చేద్దాం అనుకునే వాళ్ళకి కూడా ఇవి పక్కా యూజ్ అవుతాయి అన్నమాట. ఈ పెళ్లి పల్లకి డిజైన్ లో కలర్స్ బ్లాక్, మెరూన్ అండ్ బోటిల్ గ్రీన్ అండ్ రియల్లీ నైస్ అండి. కౌ డిజైన్ లో కూడా 1 more కలర్ చార్ట్ అండ్ మనకి డీర్ డిజైన్ రియల్ నైస్. కాటన్ సారీస్ మనకి మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సారీస్ మెయింటెనెన్స్ కూడా లేకుండా జీరో మెయింటెనెన్స్ తో సూపర్ క్వాలిటీతో కొలత వచ్చే 6 meters. అసలుకి సమ్మర్ లో ఇంతకన్నా మంచి చీర దొరకదు. ఇంకోటి ఏంటంటే మనకి డోలా పట్టు అనే తల్లికి ఫ్యాబ్రిక్ పట్టు బార్డర్ వస్తుంది. అవును, ఆ బార్డర్ కన్నా కూడా ఇవేంటంటే బార్డర్ కూడా గుచ్చుకునేది లేదు. బెంటెక్స్ చిన్న బార్డర్ వచ్చింది. అదే ఫస్ట్ నువ్వు డోలాలో డిజైన్స్ అంటే స్టన్ అయింది. ఏంటి డోలాలో ఇలాంటి కొత్త డిజైన్స్ వచ్చినాయా అని చెప్పేసి. ఇప్పుడు వరకు మనం చూడని డిజైన్స్ అన్నమాట. అన్ని కూడా బాగున్నాయి డిజైన్స్. చాలా బాగుంది. దీనికి డార్క్ కలర్, దీంట్లో అయితే బ్లౌజ్ రన్నింగ్ ఇచ్చేసారు. డార్క్ కలర్ బ్లౌజ్ వేస్తే అసలు ఎంత అఫీషియల్ లుక్ ఉంటుంది. అవునవును, మంచి చెక్స్, కనకాంబరం షేడ్, రియల్లీ నైస్ అండి. ఇదంతా ఒక బండిల్ ఇప్పానక్క. ఒక బండిల్ ఇప్పితే ఇన్ని శారీస్ మనకి మీకు చూసారు కదా. అవునవునవును, చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి. ఇదైతే మనకి వచ్చేసరికి డబుల్ బార్డర్ అండ్ పీకాకు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డీర్ డిజైన్ విత్ మనకి వచ్చేసరికి ఇది చూడండి ఎంత బాగుందో, డైమండ్ షేప్ అనమాట. అండ్ మనకి కట్టకి ఎన్ని ఉంటాయి? 30. కట్టకు వచ్చేసరికి మనకి 30 చీరలు అనమాట. రియల్లీ నైస్ అండి. కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఆల్ ఆర్ మనకి వచ్చేసరికి డార్క్ కలర్ ప్యాటర్న్ వచ్చింది అనమాట. రియల్లీ నైస్ అండి. అండ్ మనకి బ్లౌజ్ పక్కా ఉంటుంది. అండ్ మనకి మెజర్మెంట్ వచ్చేసరికి మనకి 6.5 కన్నా ఎక్కువే వస్తాయి. ఓన్లీ ఫర్ 1 జాయింట్ మాత్రమే. ఇవి మనకి 2 bits అనమాట. జాయింట్ 6 meters కన్నా ఎక్కువ అని చెప్తున్నాను. మరి 7-8 కొలత వస్తుందని నాకు కూడా అర్థం కాదు. మీరు చూసుంటే గనక ప్రతి బండిల్ కి సేమ్ మ్యాచింగ్ ఉంది. ఈ బండిలో అదే మ్యాచింగ్ ఉంది, ఈ బండిలో అదే మ్యాచింగ్ ఉంది, వెనకాల ఉన్న బండిల్స్ అదే మ్యాచింగ్ ఉన్నాయి. మనం 30 sarees ఓపెన్ చేసి సో ఒక ఫుల్ కట్ట ఓపెన్ చేసి 30 రకాల డిజైన్స్ మనమైతే మన సబ్స్క్రైబర్లకు చూపించేసాము. అందులో స్క్రీన్ షాట్ తీసి సింగిల్ కావాలనుకుంటే 50 rupees కన్ఫర్మ్ ఎక్స్ట్రా. ఈ ప్యాటర్న్స్ లో సింగిల్ ఉందా? సింగిల్ ఉంది. సింగిల్ కావాలనుకుంటే కన్ఫర్మ్ ఎక్స్ట్రా అనమాట. ఇప్పుడు ఇది రేట్ ఎంత అనుకుంటున్నారు మీరు? ఎంత ఉంటది క్వాలిటీని బట్టి? 400 వరకు. అమ్మా, అది రిటైల్ అమ్ముకోవచ్చు మనం, కానీ రిటైల్ లో కూడా అలాగే ఇస్తున్నాం. ఇప్పుడు మనం హోల్సేల్ ప్రైస్ వచ్చేకి కేవలం 225 రూపాయలు మాత్రమే. కేవలం 225 రూపాయలు. 225 ఇంటూ ఇంత అందమైన డోలాలో మనకి ఫుల్ కలంకారీస్ లో మనకి బండిల్ అనమాట. అది కూడా 30 చీరల బండిలు, డార్క్ కలర్ మ్యాచింగ్. 225 ఇంటూ మనకి వచ్చేసరికి 30 పీసెస్ అనమాట. విత్ మనకి వచ్చేసరికి సారీ మెజర్మెంట్స్ అయితే ఎక్కువే ఉంటాయండి. ఇందులో మాత్రం నో డౌట్ అసలు బ్లౌజ్ పక్కా ఉంటుంది. అండ్ మనకి బార్డర్స్ గానీ రియల్లీ నైస్ అండి. డార్క్ కలర్స్ కాబట్టి అలా పెట్టగానే బాలే ఉంది. చాలా బాగున్నాయి. మస్టర్డ్ కి మనకి మెరూన్ రెడ్. అసలు ప్రతి డిజైన్ కూడా ఒక డిజైన్ చూసి ఒక డిజైన్ చూడు. ఇది ఉల్టా ఉన్నట్టు కనిపిస్తుంది మీకు, కానీ కాదండి. 2 వైపులా సేమ్ బార్డర్ వచ్చేళ్ళకి మడతేసే వాళ్ళు అట్లా చేస్తారు. ఓకే, 2 వైపులా సేమ్ బార్డర్. ఓకే, రియల్లీ నైస్. కలర్స్ మాత్రం డార్క్ మ్యాచింగ్. 225. మరి 225 బయట ఎక్కడైనా కూడా మీరు చెప్పినట్టు ముక్కల చీరలోనే 400 అమ్ముతున్నారు. ఫుల్ శారీ వచ్చేళ్ళకి ఇంకా షోరూమ్ ఐటమ్ కాబట్టి ఈజీగా కూడా 1500 దాకా ఉంది ఫ్యాబ్రిక్. ఒకసారి కాటన్ అయినా వాటర్ లో పడితే కొన్ని కాటన్స్ చెప్పలేము, మరీ రేటు పెట్టే కొద్దే బాగుండేది. ఇప్పుడు అలా తీసుకుంటే 225 అసలు మనకి సూపర్ ఉంది కదా. అమ్ముకునే వాళ్ళు కూడా లాభాలకు అమ్ముకోవచ్చు. విత్ మనం సింగిల్ వచ్చేసరికి ఇప్పుడు ఎంతకి ఇస్తున్నాం? 275 రూపాయల. ఆల్మోస్ట్ బండిల్ మొత్తం మనం ఓపెన్ చేసి చూపించాం కాబట్టి సింగిల్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టారంటే 50 రూపీస్ ఎక్స్ట్రాతో మీకు సింగిల్ సారీ కూడా ఇవ్వటం జరుగుతుంది. లేదు షాప్ వచ్చేసారు అనుకోండి, కొరియర్ చార్జెస్ కూడా మిగులుతాయి. ఇంకా బెస్ట్ అసలు షాప్ కి వస్తే ఏంటంటే అంటే ఈ కలెక్షన్స్ తో పాటు షాప్ లో చాలా కలెక్షన్ ఉంటూ ఉంటుంది. ఒకసారి షాప్ చూసినట్టు ఉంటుంది, అడ్రస్ తెలుసుకున్నట్టు ఉంటుంది, మనతో మాట్లాడినట్టు ఉంటుంది. వేరే కలెక్షన్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఏదేమైనా మన ఫస్ట్ ప్రిఫరెన్స్ షాప్ కి రమ్మని. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే గనక ఖచ్చితంగా ముందు షాప్ కి రండి, విజిట్ చేయండి, మాతో ఇంటరాక్ట్ అవ్వండి. మీరు తీసుకొని వెళ్తే నెక్స్ట్ టైం నుంచి ఆన్లైన్ పర్చేస్ చేసుకోవచ్చు. అవును, అది మీకు బాగుంటది, మాకు కూడా ప్రశాంతంగా ఉంటది. ఇదండి. ఇంకో కలెక్షన్ లోకి వెళ్దాం. షూర్. చూసారా, మరో కలెక్షన్ లోకి వచ్చేసాము. ఈ కలెక్షన్ వచ్చేళ్ళకి చాలా మంది వాంటెడ్ గా అడిగే కలెక్షన్ డోలా పట్టు. మొన్న అయితే లాస్ట్ టైం మన దగ్గర లేవు, కటింగ్ జరుగుతుంది. శారీస్ షాప్ లో అయితే లేవు. 2 పార్టీలు వచ్చేసి హోల్సేల్ వాళ్ళు డోలా పట్టు కోసం ఎతికి పాపం ఉన్న వాటిల్లో మనం క్లియరెన్స్ పెట్టిన వాటిల్లోనే ఏరుకొని వెళ్ళారు. అంత వాంటెడ్ లో ఉన్నారు అసలు డోలా పట్టు. ఇదేంటంటే దీనికి ఉన్న క్రేజ్, ఆ క్లాత్ పోవట్లేదు, ప్యాటర్న్స్ మాత్రం పిచ్చగా మారుతున్నాయి. అవును, ఎన్ని రకాల డిజైన్స్ వచ్చినాయో అసలు. అన్ని డిజైన్స్ లో అసలు
మనకి ఒకదాన్ని మించింది ఒకటి ఉంటది, మళ్ళీ ఇది బాగాలేదు అనుకోవడానికి ఉండదు, డిజైన్స్ వస్తాయి. డోలా పట్టు కలెక్షన్ వీటిలో కూడా కలర్స్ కి టెంప్టెడ్ అసలు అందరూ. అసలు చాలా బాగుంటాయి అక్క డోలా పట్టు. ఇందాకేమో చూపించింది డోలా కలంకారీ డిజైన్, అంటే బార్డర్ పట్టు బార్డర్ రాదు, కలంకారీతో వస్తది. అదొక స్టైల్ అన్నమాట. ఇప్పుడు న్యూ మోడల్ అది. కలంకారీ ఎప్పుడో వచ్చింది అంటారు, కానీ ఇప్పుడు న్యూ మోడల్. కలంకారీ ఎవర్ గ్రీన్ అసలు. ఇప్పుడు ఏంటంటే డోలా పట్టు. డోలా పట్టు ఎప్పటి నుంచో రన్ అవుతుంది, జస్ట్ 1.5 year 1 year నుంచి కంటిన్యూగా వస్తుంది. మా సారీస్ ఎలా మస్తు హల్చల్ చేసినాయో, పట్టు డోలా కూడా అసలు మార్కెట్ అంతా ఒక ఊపి అసలు టర్న్ చేసింది. అండ్ అయితే ఇప్పుడు ఏమన్నా కొత్త డిజైన్స్ లాంచ్ అయినాయి? మామూలుగా లేదక్క. వీటిలో ఇప్పుడు మనకి కొత్త డిజైన్స్ వచ్చేసినాయి అన్నమాట డోలా పట్టులో. బ్లౌజ్ ఇది నిజంగా చెప్పాలంటే గ్రేట్ న్యూస్ ఏనండి. పట్టు డోలాలో కొత్త డిజైన్స్ అంటే అసలు ఇంకా కస్టమర్లకి మామూలు పండగ కాదు అసలు. చూడండి ఎంత బాగుంది, ఇప్పుడు వరకు చూడని డిజైన్స్ ఇవన్నీ కూడా. మొత్తం అంతా కూడా లైన్స్ ఉన్నాయి, గమనించారో లేదో, మొత్తం అంతా లైన్స్ ఉన్నాయి అనమాట. విత్ ఇది కూడా ఒక బండిల్ ఓపెన్ చేసి మీకు డిజైన్స్ వేసేస్తున్నాను. బయట చూసిన పట్టు డోలాల్లో డిజైన్ కాదు చెప్తున్నాను కదా, కట్ సారీస్ లో ఫస్ట్ డిజైన్స్ బయటకు వస్తాయి, క్వాలిటీ బయటకు వస్తది. తర్వాత బార్ చీరల్లో స్టార్టింగ్ వస్తేనేమో మనం జిమ్మిచ్చి చూసాము, స్టార్టింగ్ లో బార్ చీర వచ్చేకి 1600 ఉంది, 1600 తర్వాత 200 కూడా వచ్చింది బార్ చీర. అవునవును, మనం మొక్కల చీరలు స్టార్టింగ్ 275కి అమ్మాము, తర్వాత అయ్యి 185 కూడా వచ్చేసి. అట్లా కట్ సారీస్ లో ఫస్ట్ బయటకు వస్తాయి డిజైన్స్. ఇప్పుడు ఈ డిజైన్స్ అన్ని కొత్త మోడల్ మీరు గమనించుంటే కనుక. అవును, కొత్త డిజైన్స్, కొత్త మోడల్స్ ఇవన్నీ కూడా రియల్లీ నైస్. మస్టర్డ్ చాలా చాలా బాగున్నాయి అసలు. ఒక్క చీర మాకు ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చే వీటిలో సింగిల్ సారీ ఉందా? ఉందక్క. అట్లయితే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే లాస్ట్ టైం చాలా మంది మన కామెంట్స్ కూడా పెట్టారు, సింగిల్ కూడా ఇవ్వచ్చు కదన్నా, ఒకటి ఇవ్వచ్చు కదన్నా అని పెట్టారు, మీరు గమనించారు? అవునవును, పెట్టారు. కామెంట్స్ కూడా వచ్చినాయి. సో వాళ్ళందరి కోసం చాలా మంది బాధపడుతున్నారు. మనం కూడా సింగిల్ పెట్టి చాలా రోజులు అయింది, ఇవేంటంటే సింగిల్ కూడా ఇవ్వచ్చు. సింగిల్ కూడా ఇస్తున్నాం. అయితే ఒకటి గమనిస్తే మీరు ముక్కల చీరల్లో మనం సింగిల్ ఇవ్వము అనేది ఏంటంటే 5-5.5 కొలత ఒక్కటికే వస్తుంది, కానీ అది లోపలికి రావచ్చు బయటికి రావచ్చు అనే నమ్మకం లేని దానికి మాత్రమే సింగిల్స్ ఇవ్వమని చెప్తాం. ఇప్పుడు ఈ మిడిల్ జాయింట్ పక్క ఇది ₹1 ఎక్కువైనా కూడా మనకు అతుకు కనిపించదు. నమ్మకంగా మేము కూడా 6 మీటర్లు వస్తుంది, మధ్యలో అతుకు వస్తుంది అని చెప్పగలుగుతాం. ఇలాంటి రిటైల్ ఇవ్వచ్చు. సో ₹50 అయితే ఎక్స్ట్రా ఉంటది. సో మీకు ఖచ్చితంగా జాయింట్ అనేది మనకి మిడిల్ లోనే వస్తుంది, అండ్ మనకి కుర్చీలలో పాటలో ఖచ్చితంగా వెళ్ళిపోతుంది అనమాట, అందులో నో డౌట్. కొలత వచ్చేసి 6 మీటర్లు. ఇది కూడా ఓ మై గాడ్, డిజైన్స్ చాలా చాలా బాగున్నాయండి. అండ్ రెగ్యులర్ గా మనం చూసే డోలాలో డిజైన్స్ కాదు, డోలాలో మనకి క్యాటలాగ్స్ బాక్స్ ఐటమ్ ఏదైతే రాబోతుందో అలాంటి డిజైన్స్ తీసుకొచ్చేసారు. అసలు ఎక్స్ట్రాడనరీగా ఉంది కలెక్షన్ అయితే మాత్రం. ఫుల్ డిమాండ్ అసలు ఈ యాష్ మీద ఈ పటోలా ఫ్లవర్ అండ్ ఈ వైలెట్ మీద లెమన్ ఎల్లో బార్డర్ కూడా అంతేనండి. ఒక బండిల్ ఇప్పి బండిల్లో ఉన్నాయన్నీ వేసేస్తున్నా, చూసుకోండి. ఇప్పుడు ఏంటంటే ఇలా వేసేది సింగిల్స్ కోసం వేస్తున్నాను. సింగిల్స్ కోసం ఎవరైనా టెంప్ట్ అవుతారు, సింగిల్స్ మన వాళ్ళు ఉన్నారు అన్న ఒక ఉద్దేశంతో మనం అయితే చాలా క్లారిటీగా అయితే చూపిస్తున్నాము. వీటిలో మనకి బ్లౌజ్, పళ్ళు అండ్ పళ్ళు చెప్పలేము లేదు, బ్లౌజ్ పక్కా ఉంటుంది. బ్లౌజ్ పక్కా ఉంటది. ఒకవేళ 90 చీరల్లో ఒక 10 చీరలకి బ్లౌజ్ కంపెనీది రాకపోతే రన్నింగ్ ముక్క అయినా సరే ఎక్స్ట్రా ముక్క పెట్టేస్తారు. బ్లౌజ్ కింద ముక్క పెడతారు, ఎందుకంటే బార్డర్ వస్తుంది కదా, బార్డర్ వచ్చింది కాబట్టి హ్యాండ్స్ కి వెళ్ళిద్ది. 6 మీటర్స్ కొలత కట్ శారీస్ ఇవి 6 మీటర్స్ కొలత ఉంటాయి. 6 అంటాం, 6 కన్నా ఎక్కువ ఉంటది కానీ తక్కువ రాదు. తక్కువ మాత్రం రాదండి, గమనించండి. మంచి వైన్ కలర్, అలానే మనకి వచ్చరికి మంచి యాష్ కలర్ కి వచ్చరికి లావెండర్ కలర్ కాంబినేషన్. కలర్ చార్ట్ కూడా చాలా బాగుందండి. విత్ మనకి వచ్చరికి మ్యాంగో ఎల్లో కలర్, గ్రీన్ కాంబినేషన్, పెన్ కలంకారీ బార్డర్ అనమాట. ఇది బ్యూటిఫుల్ పిస్తా విత్ మనకి వచ్చరికి నిండు నెమలిపించే బ్లూ కలర్. ఇది అవును, దీనిలో వేరే మ్యాచింగ్ వచ్చింది ఇప్పుడు. రియల్లీ నైస్. అసలు ఈ లైన్స్ కూడా చాలా భలే ఉన్నాయి అసలు, బ్లాక్ అండ్ రెడ్. ఇది కూడా మనకి మల్టీ కలర్ షేడెడ్ అండి, వెరీ వెరీ నైస్. చిన్న బార్డర్ అండ్ మనకి కలంకారీ షేడెడ్ లావెండర్ విత్ మనకి వచ్చేసరికి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్, డార్క్ గ్రే కలర్. సేమ్ బాక్స్ లా ఉంది కానీ డిజైన్ మార్పు. అవునవును, బ్లాక్ కి గ్రీన్ అసలు ఎంత బాగుందండి. ఇది చాలా చాలా బాగుంది. ఎల్లో గ్రీన్ అండ్ మనకి వచ్చేసి ఒక చైన్ స్టిచ్ లాగా డిజైన్. అండ్ మనకి ఫాబ్రిక్స్ కూడా చాలా హెవీ ఫాబ్రిక్స్ వచ్చినాయి అసలు. షోరూమ్ ఐటమ్ అంటాం అక్క, అందుకనే కట్ శారీస్ అని బ్లౌజ్ కంపెనీది పక్కా వస్తాయి, 90% వచ్చేస్తాయి. ఓకే, పక్కా బ్లౌజ్ ఉంటది. ఇవి కట్టకి ఎన్ని వస్తాయి? ఇవి కూడా 30 వస్తాయి. సో మనకి వచ్చేసరికి ఇవి కూడా 30 పీసెస్ వస్తాయండి, గమనించండి. అండ్ మనకి వచ్చేసరికి మిడిల్ కట్ అండ్ మనకి బ్లౌజ్ అయితే ఉంటుంది, అండ్ మనకి 6.5 మీటర్ గ్యారంటీ ఉంటుంది అనమాట. అండ్ ఈ డిజైన్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో, గ్రీన్ కలర్ కాంబినేషన్, కనకాంబరం విత్ మనకి వచ్చేసరికి రామా గ్రీన్, బాటిల్ గ్రీన్ కలర్. ఓ మై గాడ్, మనకి వచ్చేసరికి సీ బ్లూ, ఓకే, ఎల్లో విత్ మనకి వచ్చేసరికి పర్పుల్ కలర్ కాంబినేషన్ అనమాట. రియల్లీ నైస్.
అన్న వీడియోలో కొంచెం మేము మిస్ అయ్యాము, కానీ చాలా సారీస్ ఓపెన్ చేసాం. తీసుకొచ్చి పెట్టేశాడు ముందే. అది నిజంగానే బెనిఫిట్ మనకి. అసలు థిక్ బ్లాక్ విత్ మనకి వచ్చరికి అంబారీ డిజైన్ అండ్ బ్లాక్ లైన్ బార్డర్, మధ్యలో ఎల్లో అనమాట. ఇది కూడా చూడండి ఎంత బాగుందో, వెరీ వెరీ నైస్. కృష్ణ బ్లూ షేడ్ అండ్ బాందిని డిజైన్, సూపర్ 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 అండి. అండ్ డిజైన్స్ అన్ని మీ ముందు వచ్చేసాము. ఫ్యాబ్రిక్స్ అయితే చాలా బాగున్నాయి, చాలా హెవీ పట్టు డోలా అనమాట. రియల్లీ రియల్లీ నైస్ అండి. మరి ఏంటి ఒకసారి మనం బ్లౌజ్ ఏమైనా చూద్దామా? నేను చూపించాను కిందాక పళ్ళు వచ్చింది దీనికి. ఇందాక ఇక్కడ మనం చూసాము. ఇంకొకసారి చూద్దాము. అండ్ సింగిల్ వాళ్ళ కోసం 30 చీరలు ఓపెన్ చేసామండి. సెట్ అంతా ఓపెన్ చేసాము. రియల్లీ నైస్. మరి ఎంత పడబోతుంది చెప్పాను కదా. ఇదిగోండి చూడండి ఒకసారి ఎంత బాగుందో. ఇదిగోండి బ్లౌజ్ కూడా ఇలా కంపెనీ బ్లౌజ్ వచ్చేసింది. ఫస్ట్ ముక్క, ఓకే, సెకండ్ ముక్క. ఈ రెండు ముక్కలు కొలత వచ్చేకి ఖచ్చితంగా 7 మీటర్స్ ఉంటది. 7 మీటర్స్ ఉంది. ఇది 4 మీటర్స్ ఉంది. 4 మీటర్స్ 3.5 4 7.5 ఉంది. అసలు బార్డర్ చూడండి ఎంత బాగుందంటే నిజంగా. ఇది ఫుల్ సారీ వచ్చి షోరూమ్ లో అమ్మాలంటే ఖచ్చితంగా చెప్పగలుగుతాను అక్క 1200 1500 అది తక్కువ ఇమాజినేషన్ లో. అక్కడికి వెళ్తే వాళ్ళు ఎంత చెప్తారో మనకు తెలియదు, చెప్పలేము. అసలు రేట్ కూడా కంపారిజన్ మనం చేసుకోలేము అనమాట, చేయలేము. ఇలాగ అన్ని శారీస్ వస్తాయి. ఇందాక చూపించినవి గానీ ఇవైతే గనక 290 రూపీస్ పడుతుంది. 290 రూపాయలు సింగిల్ శారీ. హోల్సేల్ ప్రైస్ సింగిల్ శారీ పడుతుంది. ఇది రిటైల్ కావాలంటే కనుక 50 రూపాయలు ఎక్స్ట్రా 340 పడుతుంది. 340 రూపాయలు 340 రూపాయలు కానీ చాలా తక్కువనే చెప్పాలి. అవునవును. ఈ క్వాలిటీ 340 రూపాయలకి ఎక్కడ దొరకదు. అసలు క్వాలిటీ చూసుకోండి. సో మనకి వచ్చరికి 290 into 30 పీసెస్ అనమాట. అప్పుడు మనకి బండిల్ ప్రైస్ అయితే అవుతుంది. అండ్ 30 సారీస్ అలా కస్టమర్లు, మీ కస్టమర్లు అండి, మీరు మా దగ్గర తీసేసుకుంటారు, మీ కస్టమర్లు కూడా మీ దగ్గర కళ్ళకు అద్దుకొని తీసుకుంటారు. అండ్ రియల్లీ అసలు సర్ప్రైజింగ్ ప్రైజ్, షాకింగ్ ప్రైజ్, స్టన్నింగ్ ప్రైజ్. అండ్ క్వాలిటీస్ అయితే చాలా చాలా హెవీ క్వాలిటీస్, హెవీ సారీస్ అనమాట. ఇవన్నీ కూడా ఎవ్వరు కూడా కలెక్షన్ అయితే మిస్ చేసుకోవద్దండి, వదులుకోవద్దండి. అండ్ మనకి మెజర్మెంట్స్ ఎక్కువ వస్తాయి. థిక్ కలర్స్, డార్క్ కలర్స్, ప్యాటర్న్స్ అన్ని ఒరిజినల్ ప్యూర్ బార్డర్స్. అండ్ మనకి వచ్చరికి కొత్త డిజైన్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ కేటలాగ్స్ అండి. మనం రెగ్యులర్ గా చూసే మనము డోలా ఎక్కడా మీకు షేర్ చేయలేదు. అన్ని కూడా న్యూ డిజైన్స్ మనమైతే షేర్ చేసామన్నమాట. రియల్లీ నైస్ అండి. అండ్ ప్రైస్ వచ్చేసరికి మనకి కేవలం 295 రూపాయలు అయితే పడుతుంది. హోల్సేల్ లో కూడా ఒక బండిల్ తీసుకోలేము, ఇంత ప్రైస్ ఉంది కదా, ఒక బండిల్ తీసుకోలేము, అమ్మిన తర్వాత మళ్ళీ తీసుకుంటాం అని అనే వాళ్ళు ఉంటారు. అమ్మిన తర్వాత మళ్ళీ వాళ్ళు తీసుకోవడం మన దగ్గర ఉండదు, ఇది అయిపోతప్పటికి. కానీ వాళ్ళ కోసం వాళ్ళని దృష్టిలో పెట్టుకుని బండిల్ కాకపోయినా హాఫ్ బండిల్ అంటే 15 శారీస్ కనీసం 15 చీరలైనా తీసుకుంటే మీకు 290 రూపీస్ కి వచ్చేస్తుంది. 290 ఇస్తాం. బండిల్ తీసుకోకుండా హాఫ్ బండిల్. అంటే కొత్తగా బిజినెస్ చేసే వాళ్ళకి సపోర్ట్ అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 4 రకాలు మనం చూపిస్తున్నాము. 4 రకాలు తీసుకోవాలనుకునే వాళ్ళకి కొంచెం ఇది బర్డెన్ అయిపోద్ది. 30 చీరలు తీసుకోవాలంటే. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని 15 చీరలు కనీసం 15 చీరలు మీరు సెలక్షన్ చేసుకున్నా పర్లేదు, హాఫ్ బండిల్ ఇచ్చేయండి అన్నా పర్లేదు, ఇలా ఒక సైడ్ నుంచి ఇస్తామన్నా ఓకే. ఏది కూడా ఒకదాన్ని మించిన ఎలా ఉన్నాయి. ఇప్పుడు మీకు ఏదైతే ఓపెన్ చూపించానో అవన్నీ మళ్ళీ ఈ బండిల్లో ఉంటాయి. ప్రతి బండిల్ కి కలర్ మ్యాచింగ్ కట్టేటప్పుడే మామూలు కట్టేస్తారు. అట్లాగా మనం కటింగ్ చేయొచ్చు. కలర్ కలవకుండా, డిజైన్ కలవకుండా ఆల్మోస్ట్ మ్యాచింగ్ అనేది కట్టేస్తారు కాబట్టి పర్ఫెక్ట్ జరిగిద్ది. ఇక్కడ న్యాయపాలన మనం చేస్తే న్యాయపాలన జరిగింది, న్యాయపాలన సెలక్షన్ లో వెళ్ళిపోతాయి. అదే మీకే రాదు, మనం మంచిగానే పెడతాము, కరెక్ట్ గా కలర్ మ్యాచింగ్ వేస్తారు. సో ఈ శారీస్ వచ్చేసరికి కేవలం 290 రూపాయలు పడుతుంది హోల్సేల్ ప్రైస్. రిటైల్ కావాలనుకుంటే ఇస్తాను, అలా చేసి అని స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ పెట్టండి. 340 రూపాయలు పడుతుంది, ఎక్స్ట్రా పడుతుంది, కేవలం 50 రూపాయలు. కానీ అది కూడా వర్తే. చాలా న్యాయంగా ఉన్న రేటే అది. ఎందుకంటే గనక మీరు మన షాప్ ఒకసారి వచ్చి చూసి వెళ్లారంటే ఈ రేటింగ్ ఎక్కడ మీకు దొరకదు కాబట్టి మళ్ళా మీకు ఇక్కడే భోజనం తినాలి అనిపిస్తుంది. అలా ఉంటది అనమాట. ఇదమ్మా డోలా పట్టు చాలా మంది వాంటెడ్ ఉంది. అసలు నిజంగా డిజైన్ చూసైతే నేను అయ్యో అనవసరంగా ముందు చీరలే తీసేసుకున్నాను డోలా పట్టు, ఇప్పుడు ఇంకా బాగున్నాయి డిజైన్స్ అనిపించింది. ఓహో అలా అనుకున్నావు అనమాట నువ్వు. మనకి చాలా రియల్లీ చాలా కూడా అసలు నేను కూడా కలర్ కాంబినేషన్స్ అసలు ఫిదా అయిపోయాను. అసలు రియల్లీ నైస్ డిజైన్స్, నైస్ కాంబినేషన్స్. అసలు ఈ ప్రైస్ ఏంట్రా బాబు అని చెప్పేసి అనుకున్నాను. ఇంత పట్టు సారీ బాక్స్ లోకి వెళ్ళిపోతే ఇది 650 550 మనకి. అది కూడా సెట్ వైజ్ తీసుకోవాలన్నమాట. సింగిల్ గా అయితే 750 800కి సింగిల్ గా కూడా అమ్ముతారు. అలాంటిది 290 రూపాయలకి అసలు పెట్టామంటే
అంటే బాబోయ్ అసలు అది కూడా చూడని డిజైన్స్, రెగ్యులర్ గా చూసే డిజైన్స్ కూడా కాదు, అసలు కొత్త కొత్త డిజైన్స్ పెట్టాం మనమైతే మాత్రం. చూపించాను కదా ఇట్లాంటి బార్డర్స్ ఇలాంటివి కూడా కలుస్తాయి కదా, ఇంకా ప్రైస్ ఎక్కువ ఉంటాయి. అలాగా కొన్ని కొన్ని ఇంకా ఎక్కువ రేట్ ఉంటాయి. మీరు హోల్సేల్ గా కొనాలంటేనే 600 చిల్లర పెట్టుకునే ఉంటాయి. బయట మనం రిటైల్ కొనుక్కోవాలనుకుంటే కనుక ఒక బాక్స్ లో పెట్టేస్తే ఇదే 800-900 చీర అయిపోతుంది. అలాంటి చీరలన్నీ మనం జస్ట్ 290 ఓన్లీ అమ్ముకునే వాళ్ళకి, అది కూడా 15 కూడా సపోర్ట్ ఇస్తాము ఖచ్చితంగా. సరే నెక్స్ట్ ఇంకో కలెక్షన్ కి వెళ్దాం. ఓకే కృప, ఇది వచ్చేళ్ళకి సూపర్ కలెక్షన్ అక్క, మూడో కలెక్షన్ ఈ వీడియోలో. ఇవి వచ్చేళ్ళకి మిక్స్డ్ అంతా మిక్స్డ్ కలెక్షన్. ఇందులో లెనిన్ కాటన్ ఉంది, జూట్ ఉంది, కోటా ఉంది, అంటే కోరా కాటన్ అంటారు కదా, కోరా ఉంది. ఇలా బార్డర్స్ మళ్ళీ ఫ్యాన్సీ బార్డర్స్ కూడా డోలా పట్టు కాదు, బార్డర్ ఉండే తల్లికి డోలా పట్టు కాదు, ఫ్యాన్సీ క్లాత్ ఇది, ఫ్యాన్సీ కాటన్ టైప్ లో ఉంటది. అన్ని మిక్స్డ్ కలెక్షన్ అన్నమాట ఇది. ఇది ప్రైస్ ఉంటే కూడా మీరు చాలా షాక్ అవుతారు. అసలు సాత్విక్ ప్రింట్స్ నుంచి మిక్స్డ్ కలెక్షన్ అంటే కస్టమర్లు క్యూ కడతారు, ఎందుకంటే షాకింగ్ ప్రైస్ ఉంటుంది కాబట్టి. ఇది కూడా కట్ సారీ 6 మీటర్ల కొలత. ఇప్పటి వరకు మనము 2 కలెక్షన్స్ షేర్ చేసాం, ఇది మన థర్డ్ వన్. 3 కూడా కట్ సారీస్. అది కూడా మిడిల్ జాయింట్ పక్కా బ్లౌజ్ ఉంటది, 6 మీటర్ల కొలత వస్తుంది, చెరాతకు కుచ్చుల్లోకి వెళ్ళింది, అలాంటి కొలత అనమాట. ఇదిగోండి అందులో ఆ కలెక్షన్ వేస్తున్నాను. బ్యూటిఫుల్ బాటిల్ గ్రీన్ అండ్ చిన్న బెంటెక్స్ బార్డర్, అలానే మనకి పోచంపల్లి డిజైన్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి వచ్చేసరికి యాష్ కలర్ కాంబినేషన్ విత్ మనకి బిగ్ బార్డర్. అలానే నెక్స్ట్ వచ్చేసరికి అంతా కూడా మనకి డాన్సింగ్. ఇది మనకి డోలా అయితే కాదండి, ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్స్ లో మిక్స్డ్ కలెక్షన్. ప్యూర్ లెనిన్ కాటన్ సీక్వెన్స్ బార్డర్, షిబోరి ప్యాటర్న్ ఎంత బాగుందంటే అందులో మళ్ళీ ఆ క్లాత్ లోనే ఇదిగోండి, ఇది చూడండి. ఇది కూడా సీక్వెన్స్ బార్డర్ విత్ మనకి చిన్న డిజైన్ విత్ మనకి వచ్చరికి రౌండ్ బాందిని, షిబోరి టైప్ లోనే బాందిని వచ్చింది. ఓకే, అలాగే అసలు రకరకాల డిజైన్స్ ఇందాక మనం థిక్ గ్రే చూసిన దానిలో మనకి గ్రీన్ కూడా అవైలబిలిటీలో ఉంది. ప్యూర్ లెనిన్స్ విత్ మనకి చిన్న పైపింగ్ బార్డర్ అండ్ జెరీ బార్డర్, కలర్ఫుల్ హార్ట్స్ అండి వైట్ మీద, కలంకారీ కూడా. ఓకే ఓకే, కాటన్ విత్ మనకి బాతిక డిజైన్, డబుల్ బార్డర్ విత్ మనకి వచ్చేసరికి మంచి ఫాయిల్ బార్డర్, రియల్లీ నైస్ విత్ మనకి వచ్చరికి పోల్కా బాల్ డిజైన్ అనమాట. జూట్ క్లాత్ కూడా వచ్చింది. సో ఫ్యాబ్రిక్స్ మిక్స్డ్ ఉన్నాయి, కానీ మనకి వచ్చేసరికి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయండి అందులో కూడా. ఇది కూడా మనకి ప్యూర్ జూట్ విత్ మనకి వచ్చరికి బిగ్ బార్డర్ అండ్ మనకి బాందిని, ఇది భలే ఉంది. ఇంత కూడా సెల్ఫ్ డిజైన్ గురించి ఎంత వివరం ఇచ్చేవాడో, చాలా బాగుంది, చాలా బాగుంది. ప్యూర్ డోలా ఇది మనకి కలిసింది, కానీ డిజైన్ కొత్తగా ఉంది. అండ్ మనకి వచ్చరికి మంచి పోచంపల్లి డిజైన్ విత్ మనకి పిచ్చివాయు కౌ డిజైన్. ఇది కూడా మనకి పోచంపల్లిలో మనకి వచ్చరికి మయూరి పీకాక్స్ అనమాట, పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్. ఎందుకు ఇలా చూపిస్తున్నామంటే ఎవరికైనా సింగిల్స్ కావాలి అంటే తీసుకుంటారేమో అని ఒక ఉద్దేశము. అండ్ వైన్ కలరు బోర్డర్స్ భలే ఉన్నాయి, బ్లాక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ విత్ మనకి లెనిన్ బోర్డర్ అయితే వచ్చిందనమాట. రియల్లీ టఫ్, రియల్లీ నైస్ విత్ మనకి వచ్చరికి ఇది కూడా మనకి వచ్చరికి మంచి ఫ్యాబ్రిక్ అండి, భలే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫ్యాన్సీలు అనమాట. లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది, ఫ్యాబ్రిక్ అయితే మాత్రం సూపర్ ఉంది. ఇదంతా కూడా మనకి మిక్స్డ్ కలెక్షన్, మిక్స్డ్ మెటీరియల్స్ అనమాట ఇవన్నీ కూడా. ఇవి కూడా మనకి కట్టకి ఎన్ని వస్తాయి కృప? కట్టకి 30 వస్తాయి, అస్సలు రాదు. అండ్ మనకి 30 రకాల ఫ్యాబ్రిక్స్ కూడా ఇక్కడ మీకు చూపిస్తున్నాం చూడండి, అన్ని కూడా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్. చాలా బాగుంది మిక్స్డ్ కలెక్షన్. డోలా కాదు, డోలా డిజైన్స్ లుక్ అనమాట. అండ్ మనకి ఫ్యాన్సీ బార్డర్ అండ్ మనకి విస్కోస్ వచ్చింది అండ్ మనకి డబల్ లాగా అనమాట. చూడండి ఎంత బాగుందో. ఓ మై గాడ్, ఇది కూడా ఫ్యాబ్రిక్ భలే ఉంది. ఈ రోజు మాత్రం ఫుల్ మీల్స్ లాంటి అచ్చ స్వచ్ఛమైన ఆంధ్ర భోజనం లాంటి కలెక్షన్ అయితే చూపిస్తున్నావు. చాలా బాగుంది అసలు. ఇందులో ఈ ఫ్యాబ్రిక్ లో కోటా కూడా చూపిస్తాను. ఓకే, ఇది కూడా చూడండి, ఒక లైన్ ఏమో మనకి నార్మల్, ఒక లైన్ ఏమో మనకి వచ్చరికి మంచి డార్క్ షేడ్ అనమాట. విత్ మనకి బోర్డర్స్ చాలా కొత్తగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. విత్ మనకి వచ్చేసరికి ఏంటంటే బ్లౌజ్ పక్కా అయితే ఉంటుందన్నమాట. అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఖచ్చితంగా ఇవి కూడా కట్ అనేది కోట ఓపెన్ చేస్తున్నాము. ఇది తీస్తున్నాను కదా ఎలాగో, బ్లౌజ్ ఓకే 4 మీటర్స్, ఇది 4 మీటర్లు, 4 మీటర్స్ కన్నా ఎక్కువ ఉంది. ఇది 2 మీటర్స్ కన్నా ఎక్కువ ఉంది. ఓకే, మొత్తం కలిపి 6.5 అలా 6.5 సారీయే వచ్చింది. మళ్ళీ బ్లౌజ్ విడిగా మనం లెక్క వేయలేదు, అంటే దాన్ని బట్టి కూడా మీకు 2-3 కుచ్చుళ్ళు అయితే ఎక్కువ పడతాయి. ఇదిగోండి బ్లౌజ్. ఇది ఈ చీరలు ఎంత హైట్, ఎంత పర్సనాలిటీ ఉన్నా వాళ్ళందరికీ మంచి మెజర్మెంట్స్ తో పల్లో బాగా వస్తుంది, కుచ్చుళ్ళు బాగా వస్తాయి, నిండుగుంటది. అది కోటా క్లాత్. ఇది మనకి కోట ఇప్పుడు చూపించింది. డిజైన్స్ చూస్తాను.
సాత్విక్ ప్రింట్స్ కట్ సారీస్ అండి, ఫుల్ సారీస్. అండ్ మనకి వచ్చేసరికి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి. అండ్ కోటాలో చూడండి మనకి వైట్ మీద లీఫీ వచ్చేసేసి మనకి మంచి మిర్చి రెడ్ కలర్ బిగ్ బార్డర్ అయితే వచ్చిందనమాట. ఇది కూడా కోటాలు మంచి ఫ్యాన్సీ, చాలా బాగుంది. ఎంత మెత్తగా ఉందంటే మాటలు నిజంగానే తక్కువ అండి. ఇది కూడా చూడండి డబుల్ బార్డర్, లావెండర్ కలర్, ఎల్లో విత్ మనకి వచ్చేసరికి సీ గ్రీన్ అండ్ ఎల్లో విత్ మనకి వచ్చేసరికి నిండు మనకి బ్రౌన్ కలర్ కాంబినేషన్ అనమాట. ఇవన్నీ కూడా కోటాలో డిజైన్స్. ఇందాకేమో ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ లో చూసాం కదా, ఇవి వచ్చేసరికి కోటాలో డిజైన్స్ అనమాట. రియల్లీ నైస్ అండి. అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ డార్క్ కలర్ మనకి వచ్చేసరికి మంచి అరిటాకు పచ్చ విత్ మనకి కనకాంబరం షేడ్ అనమాట. రియల్లీ నైస్ అండి. ఇది లెనిన్ కాటన్. సో చాలా బాగుంది. నిండు మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ కలర్ చార్ట్ అయితే ఎక్స్ట్రాడనరీగా ఉంది. ఇందాక చూసిన ఈ రెడ్ కలర్ లోనే ఇది బ్లాక్ అనమాట. ఓకే, ఇందులో మళ్ళీ కలర్ చార్ట్ కూడా అవైలబిలిటీలో ఉంది. కట్టకి ఎన్ని వస్తాయి? 30. కట్టకి 30. ప్రైస్ వచ్చేకి కేవలం హోల్సేల్ ప్రైస్ 190 రూపాయలు మాత్రమే. కేవలం 190 రూపాయలు మాత్రమే. 190 రూపాయలకి మీకు 6 మీటర్ల చీర పక్క అతుకు కుర్చీల్లోకి ప్లస్ బ్లౌజ్. ఓకే, ఇందులో ఫ్యాబ్రిక్స్ మీకు చూపించాను. కోరా కాటన్ కోటా చూపించాను, జూట్ చూపించాను, లెనిన్ చూపించాను, ఫ్యాన్సీ కాటన్ లో బార్డర్స్ చూపించాను, ఇలా ఫాయిల్ ప్రింట్స్ చూపించా, కలంకారీలు చూపించా. ఈ క్వాలిటీలు మొత్తం కలిపి మీకు బండిల్ కడతాం అనమాట. 30 బండిలుగా 30 చీరలు కలిపి మనం ఒక బండిల్ గా ప్రిపేర్ చేస్తాము. ఇది కూడా అంతే. ఫస్ట్ నుండి ఇప్పుడు మనం చూపించిన 3 వెరైటీస్ కూడా హోల్సేల్ అనే తలకి బండిల్ ఎక్కువైపోతుంది. ఇప్పుడు 3 తీసుకోవాలనుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం కనీసం 15 చీరలు. ఓకే, సగం బండిలైనా సపోర్ట్ అయితే ఇస్తాము. మినిమం 15 చొప్పునైనా మీరు తీసుకున్న కలెక్షన్ అయితే కలుపుకోవచ్చు. 15 సారీస్ తీసుకుంటే మాత్రం 190 రూపీసే పడుతుంది. ఏ ప్రైస్ కి ఏం చెప్పాము అదే హోల్సేల్ ప్రైస్ ఉంటుంది. రిటైల్ కావాలనుకుంటే మాత్రం ఇందులో ఒక 2, అందులో ఒక 2, అందులో ఒకటి అలా అనుకుంటే మాత్రం కానీ ఖచ్చితంగా ప్రతి సారీ మీద 50 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది. ఇదైతే గమనించాలి. సింగిల్ కావాలనుకున్న వాళ్ళకి మేము ఇచ్చిన ఆప్షన్ అనమాట ఇది. ఇలాంటి సారీస్ మీకు రిటైల్ ఎక్కడా కూడా దొరకవు నాకు తెలుసు. అసలు అప్పుడు మనకి 50 రూపాయలు అంటే మనకు వచ్చి 240 రూపాయలు పడుతుంది. 240 రూపాయలకి వచ్చే సారీస్ అయితే అసలు ఈ మెటీరియల్ కాదు, ఈ ఫ్యాబ్రిక్ కాదు, ఈ డిజైన్స్ కాదు, ఈ క్వాలిటీ కూడా కాదనమాట. రియల్లీ నైస్. మనం ఇన్ని సారీస్ పెట్టాము. అసలు కోటాలో అంత మంచి డిజైన్స్, ఆ ఫ్యాబ్రిక్ మళ్ళీ ఎంత బాగుంటదంటే చాలా లైట్ వెయిట్ వస్తది. సారీ కట్టుకున్నట్టు ఉండదు. మళ్ళీ సమ్మర్ లో కూడా మంచి ఫ్రెండ్లీ క్లాత్ అనమాట. కాటనే కట్టాలని ఫ్యాబ్రిక్ అండ్ మన వర్తబుల్ బడ్జెట్ ఖచ్చితంగా. అసలు 240 రూపాయలు అంటే దానికి వర్తేనక్క, నిజంగా వర్తది. ఎందుకంటే కొలత 6 మీటర్లు వస్తుంది. 5-5.5 కొలత కూడా అమ్ముతున్నారు 200 రూపాయలు. మనం 6 మీటర్ల చీరని పక్కా బ్లౌజ్ వచ్చేసి ఇంత కొలత ఇచ్చేసి ఇంత తక్కువ ప్రైస్ కి ఇవ్వడం అంటే చాలా. ఇప్పుడు హోల్సేల్ వాళ్ళైనా రిటైల్ వాళ్ళైనా చూసుకోవడానికి అన్ని కలెక్షన్ అన్ని డిజైన్స్ అయితే చూపించాము. కావాలంటే ఖచ్చితంగా 15 సారీస్ తీసుకుంటే 190 రూపాయలు మాత్రం పడుతుంది. రిటైల్ కావాలనుకుంటే 50 రూపాయలు ఎక్స్ట్రా. ఎవరైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ సెండ్ చేయండి. ఇంకో కలెక్షన్ చూద్దాం. షూర్. సూపర్ కలెక్షన్ అక్క. ఇది కూడా చాలా మంది ఇప్పుడు తక్కువ బడ్జెట్ లో పెట్టుబడికి కావాలి అనుకుంటారు, లేదా సేల్ చేసుకోవడానికి కూడా బార్ చీర కావాలి అని చెప్పా కదా, వాళ్ళు బార్ చీరలు కూడా ఉన్నాయి. అలాంటి కలెక్షన్ ప్రైస్ వచ్చేస్తే మీకు షాక్ అవుతారనమాట. ఫుల్ శారీ విత్ బ్లౌజ్ మనం బయట కొనాలంటేనే 250 రూపాయలు ఉంది హోల్సేల్. కొనాలంటే 250 రూపాయలు. ఇంకా మీరు కొనాలంటే ఎంత ఉంటుందో మీరే గమనించండి. మీ ఊహకే వదిలేస్తున్నాను. నేను ఇచ్చే ప్రైస్ అంటే మాత్రం షాక్ అవుతామా? చూడండి కలర్స్ ఒకసారి. ఇది చిల్లీ పన్నీర్. సో మనకి చిల్లీ పన్నీర్ లేటెస్ట్ మెటీరియల్ అనమాట. అండ్ మనకి వచ్చరికి చాలా సాఫ్ట్ గా, అవును, ఇలాగా మిక్స్ అవుతావు విత్ మనకి వచ్చరికి లైట్ వెయిట్ గా ఉంటుంది. చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. నేనైతే కనుక నువ్వు టైం ఇచ్చి ఉంటే రేపు నీ చీర కట్టుకుందాం అనుకున్నా. అవునా? ఏదో ఒక బ్లౌజ్ మనకి మ్యాచింగ్ అవుతుంది, వేసేసుకొని ఒక చీర కట్టుకుందాం. చాలా నైస్ గా ఉంది. అవునవును. కడితే కూడా ఇలాంటివి చాలా మంది లైక్ చేస్తుంటారు, డిగ్నిటీగా ఉంటాయి అని చెప్పేసి, హడావిడి లేకుండా ఉండాలి అని చెప్పేసి ఉంటది ముందు. పీస్ఫుల్ గా ఉంది సారీ. నేను ఖచ్చితంగా రేపు అదే కట్టుకుందాం అనుకున్నాను. నువ్వు నన్ను ప్లాన్ అప్సెట్ చేసావు విత్ కొంచెం హడావిడి చేసా. సో సారీ. కానీ అయితే ఫ్యాబ్రిక్స్ చాలా బాగున్నాయి. అండ్ మనకి వచ్చరికి మంచి దూపియానా కలర్ అండి, విత్ మనకి వచ్చరికి మంచి డిఫరెంట్ బార్డర్. వీటిలో బార్డర్స్ కూడా మారుతూ ఉంటాయి. అండ్ గ్రే కలర్ సెల్ఫ్ డిజైన్ కూడా సెల్ఫ్ మనకి వచ్చరికి లైన్స్ వచ్చినాయి, చిన్న డాట్స్ చెక్స్ వచ్చినాయి విత్ బార్డర్. హాఫ్ పట్ క్లాత్ టైప్ లో. అంటే హాఫ్ పట్ అంటే మీరు కలర్ పోద్ది అనుకుంటారు, అలా కాదు. విత్ కలనేత లాగా ఉంది, కొంచెం ఆరెంజ్ పింక్ షేడ్. సారీస్. అవునవును. ఇదిగోండి, ఇది వచ్చేకి అసలు గ్రే బ్లూ భలే ఉంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం. ప్యూర్ మెటీరియల్ విత్ లైట్ వెయిట్. బాబోయ్ ఎంత బాగుందో. కలర్ కాంబినేషన్ చూసుకోండి. శారీ విత్ బ్లౌజ్ పింక్ లైన్స్, బ్లూ కలర్ శారీ విత్ బ్లౌజ్. కింద నుంచి దీని మీదే ఉంది అక్క. నేను కట్టుకున్నా ఇదే కట్టుకున్నా, ఎందుకంటే పింక్ బ్లౌజ్ నా దగ్గర ఎప్పుడు ఆఫర్ లో ఉంటుంది. పింక్ బ్లౌజా? అదే పింక్ బ్లౌజ్ ఎప్పుడు నా దగ్గర ఆఫర్ లో ఉంటుంది. సో అదే కట్టుకునేదాన్ని నేను కట్టుకున్నా కూడా. ఓకే, ఇదిగోండి శారీ విత్ బ్లౌజ్.
ఇప్పుడు మనకి ఇవి ఫుల్ సారీస్ ఇప్పటి వరకు మనము కట్ సారీస్ చూపించాము. 3 డిజైన్స్ టైప్స్ ఆఫ్ కట్ సారీస్ చూపించాము. ఇది వచ్చేసరికి ఫుల్ సారీ. ఇదిగోండి పళ్ళు, ఇది పళ్ళు అన్నమాట. రియల్లీ నైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనం సారీ అనేది ఓపెన్ పిక్ అయితే ఇస్తున్నాము. చూపిస్తున్నాను చూడండి. కలనేత అసలు కదులుతుంటే కూడా కలర్ షేడ్ వస్తుంది. మళ్ళీ మంచి మెత్తగా ఉంది మెటీరియల్ వచ్చేది. చాలా బాగా కనిపిస్తుంది. అండ్ కనిపించడం కాదు, చాలా బాగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఇది చూసేసి ట్రాన్స్పరెంట్ అనుకుంటారేమో, ట్రాన్స్పరెంట్ కూడా కాదు. అవునవును, చాలా బాగుంది క్లాత్. మనం సింగిల్ స్టెప్ వేసుకున్న చాలా మంది ఇలాంటి శారీస్ గ్రాండ్ లుక్ తీసుకొస్తారు. అవునవును, ఒక పర్ల్స్ సెట్ వేసుకోవడము అండ్ మనకి కొంచెం క్వైట్ కాంట్రాస్ట్ లో బ్లౌజ్ మెయింటైన్ చేయడము. దీనికైతే కనుక కాంట్రాస్ట్ లోనే వస్తుంది. బార్డర్ ఏ కలర్ అయితే ఉందో బ్లౌజ్ కూడా అదే కలర్ వస్తుంది. ఓ మై గాడ్, చాలా బాగుంది అసలు సారీ అయితే మాత్రం. రియల్లీ నైస్ అండి, రియల్లీ నైస్. వచ్చేళ్ళకి ఖచ్చితంగా 6:30 కొలత ఉంటది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో చీర చూద్దాము. ఇదిగోండి వేస్తే కూడా ఎంత బాగుందో, నాకైతే చాలా చాలా నచ్చింది. ఎంత బాగుందో. ట్రాన్స్పరెంట్ అయితే లేదు, లోపల నేను వేసుకున్న డ్రెస్ మీకు కనిపించట్లేదు. ట్రాన్స్పరెంట్ లేదు, సింగిల్ స్టెప్ అయినా బాగుంది. చక్కగా బ్లౌజ్ వచ్చేళ్ళకి డార్క్ కలర్ వచ్చింది. అవును, కాంట్రాస్ట్ అది కూడా వచ్చింది. ఇది వేసుకున్నా వేసుకోవచ్చు, లేదంటే మన దగ్గర దీనికి మ్యాచింగ్ ఖచ్చితంగా బ్లౌజ్ ఉంటది, ఖచ్చితంగా కన్ఫర్మ్ ఉంటది. కాబట్టి అలాంటి బ్లౌజ్ వేసుకోవచ్చు. క్లాత్ వచ్చేళ్ళకి చాలా మెత్తగా ఉంది, కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి. ఇది వచ్చేళ్ళకి ప్రైస్ చెప్పమంటారా? ప్రైస్ ఇప్పుడు ప్రైస్ మీద టార్గెట్ ఎంత ఉంటుందో ఏంటి అనేది ఆ సర్ప్రైజింగ్ ప్రైస్ కేవలం ఓకే 225 రూపాయలు మాత్రమే. సూపర్ అండి. కదా, నేను కొనాలంటేనే బయట 250 రూపాయలు ఉన్న చీరని మీకు నేను 250 రూపాయలకి అందించగలుగుతున్నాము. అలాంటి కలెక్షన్ వస్తే మాత్రమే మేము తీసుకొస్తాము. అవును, అన్న ఎప్పుడు అదే చెప్తారు, మనకి అందుబాటు ధర కూడా కలిసినప్పుడే మనం తీసుకొస్తాము అంటూనే ఉంటారనమాట. ఏంటంటే ఇది మిస్టేక్ శారీస్ అలాగే ఏం కాదు, ఫ్రెష్ మిక్స్. కాకపోతే ఇదే డిజైన్ ఇప్పుడు బార్డర్ ఉంది, ఈ బార్డర్ లోనే మనకి ఒక 10 చీరలు కావాలి, 20 చీరలు కావాలంటే ఉండదు. మిక్స్ బార్డర్ డిజైన్స్ మారుతా ఉంటది, సెల్ఫ్ డిజైన్ మారుతా ఉంటది. ఒకదానికి డాట్ వస్తుంది, ఒకదానికి చెక్స్ వస్తుంది, ఒకదానికి లైన్స్ వస్తాయి. అలాగా కలర్స్ మారుతా ఉన్నాయి. ఇది కూడా బార్డర్ కలర్. ఇది విత్ బ్లౌజ్ కూడా చాలా పెద్దది వచ్చింది అసలు. బ్లౌజ్ కూడా ఇందాక కూడా చూసాం కదా, బ్లౌజ్ ఉల్టా చూసాం, తెలిసిందా మీకు? అసలు తెలియదు. ఇది కరెక్ట్ ఒరిజినల్. ఇందాక మనం ఉల్టా చూసాము, అసలు తెలియదు. అదే కదా, ఇది కరెక్ట్. ఓకే రియల్లీ నైస్. ఎవరు కొనుక్కుంటారో వాళ్ళు మాత్రం లక్కీ కస్టమర్లని చెప్పుకోవచ్చు అన్నమాట. మరి ఇంతకి ప్రైస్ వచ్చేసరికి మనకి కేవలము 225 రూపాయలు. 225 రూపాయలు కావాలి అంటే గనక 275 రూపాయలు. బార్ చీర జాకెట్ ఫ్రెష్ మిక్స్ అన్నమాట. కలర్ కాంబినేషన్స్ అయితే చూసుకోండి. 6:30 కొలుతుంటది. ఇప్పుడు చాలా వాటికి తక్కువ రేటుకి వస్తుంటే కొంతమంది అనుకుంటున్నారు చీర సరిపోదేమో అట్లా అనుకుంటున్నారు. చీర ఓపెన్ చేసాం, అసలు పెద్ద చీరలు వస్తాయండి. ఇదిగోండి అందులో కలర్స్ బండిల్స్ వచ్చేది ఇలా ఉంటాయి. ఖచ్చితంగా 10 చీరలు తీసుకుంటేనే హోల్సేల్ కిందకు వస్తుంది. 10 చీరలు 10 రంగులు పంపిస్తాము, 10 డిజైన్లు కూడా వస్తాయి. అంటే ఇప్పుడు ఇదిగోండి ఈ చీర ఉంది, ఇది చూడండి ఇంకొక డిజైన్ వచ్చేసి పైన సెల్ఫ్ లైన్స్ వచ్చినాయి, 3 లైన్స్ ఇలాగా చెక్స్ వచ్చాయి. దీనికి వచ్చేళ్ళకి నార్మల్ గా చిన్న బాక్స్ డైరెక్ట్ వచ్చేసినాయి. అట్లాగా డిజైన్స్ మారుతూ ఉంటాయి. ఇట్లా బండిల్స్. ఇదిగోండి చీరలు చూడండి మళ్ళీ. ఓకే, ఇందులోనే మళ్ళీ డార్క్ షేడ్ వచ్చింది. ఇప్పుడు ఈ కలర్ రాలేదు, బచ్చల పండు షేడ్, ఆరెంజ్ కలర్. అండ్ దీనికైతే బార్డర్ కంప్లీట్ కాంట్రాస్ట్ అనమాట. చూడండి ఇలా మనకి. ఓకే, రియల్లీ అబ్బా ఎంత లైట్ వెయిట్ ఉందిరా బాబోయ్. అసలు సింప్లీ సూపర్. అసలు చాలా బాగుంది. ఇలాంటి ఇదైతే అసలు కంప్లీట్ గా షోరూమ్ లో ఏదైనా కాస్ట్ ఉంటదేమో అసలు ఇలాంటి సారీస్ అయితే. అసలు కలెక్షన్ అంటేనే మంచి కాస్ట్లీ సారీస్ కూడా మనకి మిక్సుల్ లో వస్తాయి. బండిల్స్ వస్తాయి, బండిల్స్ అటువైపు ఉన్నాయి అనమాట. ఇంకా అక్కడ అన్ని బండిల్స్ ఇక్కడ. సో కలర్ కాంబినేషన్స్ అయితే ఇలాగ ఒక బండిల్ ఆల్మోస్ట్ చాలా వరకు కవర్ చేసాము. బండిల్ చూపించాము. బండిల్కి 10 అయితే వస్తాయి. అండ్ 225 రూపాయలు ఇంటూ 10 పీసెస్ అనమాట. ఎవరికైనా సింగిల్ కావాలి అంటే మనకి వచ్చేసరికి 50 రూపాయలు అయితే ఎక్సెస్ అవుతుంది. 50 రూపాయలు ఎక్సెస్. ఇప్పుడు మీరు చూసిన వీటిలో ఏది స్క్రీన్ షాట్ పెట్టినా హ్యాపీగా పంపిస్తారండి. అస్సలు మిస్ చేసుకోవద్దండి. ప్లెయిన్ అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిగ్నిటీ, ప్లెయిన్ అంటేనే ఎవర్ గ్రీన్ ట్రెండ్ అనమాట. మళ్ళీ క్లాత్లు, పట్టు ఫ్యాబ్రిక్లు, కలనేత ఫ్యాబ్రిక్లు, కలనేత, చిల్లీ పన్నీరు, ఇంకా డోలా క్లాత్ లాగా కూడా ఉంది. అదైతే పట్టుకుంటే అవునవునవును మెత్తటి క్లాత్లు అన్ని ఉన్నాయి. చాలా బాగుంది. క్లాత్ కంఫర్టబుల్ గా ఉంటది. ముందు మనం క్యారీ చేయడానికి ఫుల్ సారీ. ఇంకోటి అంటే మనం ఇప్పుడు కట్ సారీస్ లోనే మంచి క్వాలిటీస్ లో ఆల్రెడీ చెప్పాము. ఇప్పుడు ఫుల్ సారీ కూడా 225 రూపీస్ కి మనకి హోల్సేల్ వచ్చేస్తుంది. చిన్న కట్టే పెట్టాము, అది కూడా 10 చీరలే. అవును, 10 చీరలు తీసుకుంటే 225 రూపాయలకు వస్తుంది. లేదు మాకు సింగిల్ కావాలి, 2-3 కావాలి అంటే కనుక 50 రూపీస్ ఎక్సెస్. ఓకే, ఇంకో కలెక్షన్ చూద్దాం. కలెక్షన్
పట్టు చీరలు పెట్టుబడికి కదా. పోయినసారి ఇన్ని రకాల పెట్టుబడులు ఉంటాయని నాకే ఐడియా లేదని గుడి ప్రతిష్ట, ధ్వజస్తంభ ఆరోహణ, అలాగా రకరకాల ఇళ్లలో కొంచెం ఆడపిల్లలకు పెట్టుకుంటారు, ఆడపడుచులు పెట్టుకునేది. పెళ్లిళ్ళకే కాదు, రంజాన్ కే కాదు, కొన్ని కొన్ని చిన్న చిన్న అకేషన్స్ కూడా ఎక్స్ట్రా ఇచ్చి మరి తీసుకుని వెళ్లారు. అలాంటి కలెక్షన్ అన్నమాట. పోయినసారి నేను లెవ్వు అని చెప్పాను లాస్ట్ 2 days లో, నిన్న మొన్న ఆ టైంలో. ఈ రోజు కూడా లెవ్ అని చెప్పాను. వాళ్ళ కోసం అని చెప్పేసి ఇందాకే వచ్చింది, ఈవినింగ్ వచ్చింది బెయిల్. లక్కీగా వచ్చింది బెయిల్ మొత్తానికి. లేకపోతే ఈ వీడియోలో మిస్ అయిపోయే వాళ్ళ నోటితో చెప్పేదాన్ని చూపించడానికి లేకుండా. ఇదిగో ఇది కలెక్షన్ అనమాట అక్క. పట్టు చీరలు ఫ్రెష్ మిక్స్ లా ఇందులో వీవింగ్ డిఫెక్ట్, మిస్ప్రింట్ అలాంటివి ఏమి ఉండవు. ఫ్రెష్ మిక్స్ అన్నమాట పట్టు చీరలు. మనం ఫస్ట్ నుంచి వీడియోలో చెప్తుంది ఒకటే, ఏదైనా ఉంటే గనక మనం చెప్పేస్తాం ముందే. మిస్టేక్ ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తాం మనమైతే మాత్రం. బ్లౌజ్ అన్నది ఇది వచ్చేళ్ళకి పట్టు చీరలు ఫ్రెష్ మిక్స్ వచ్చినాయి మనకి పండగ సీజన్ లో. దేవుడి దేవల్ల మంచి కలెక్షన్ అయితే వచ్చేసింది అనమాట. ఇది లాస్ట్ టైం చూపించాడు అన్నయ్య, సిల్వర్ పుట్ట పట్టు ఇలాంటివి వచ్చినాయి లాస్ట్ టైం. ఇగో సాఫ్ట్ పట్టు ఎక్కువ రాలా. ఇవి మనం అమ్మటమే ఈజీగా 650 అట్లా అమ్మాము. అసలు అంతే, బయట ఇంకా 850 వరకు అలా ఉంది. మనం హోల్సేల్ లోనే 650 అట్లా అమ్మాము. అలాంటివి ఉన్నాయి. ఇంకోటి ఇది బెంగళూరు సిల్క్. ఇది లాస్ట్ వీడియోలో లేదు మనకి. మనం జస్ట్ ఇలాంటివి ఇలా వర్క్ వి స్టోన్ వచ్చినాయి, సిల్వర్ అలాంటివే పెట్టామన్నమాట. ఈ రోజు వీడియోలో కొంచెం కలెక్షన్ కలిసింది, డిజైన్స్ కలిసినాయి. ఈ బెల్స్ లో ఇవి కూడా వచ్చినాయి అనమాట. మనకి ఇవన్నీ కూడా ఫ్రెష్ మిక్స్. ఇదిగో ఇది చూద్దాం ఒకసారి. నాకైతే చాలా నచ్చింది. నాకు ఈ కలర్ కాంబినేషన్ ఇష్టం అక్క. నాకైతే పింక్ మీదకి వెళ్ళిపోతా ఫస్ట్. పింక్ బ్లౌజెస్ గానీ, పింక్ కలెక్షన్ గానీ లేడీస్ దగ్గర ఎక్కువ ఉంటుంది యాక్చువల్లీ. బ్లౌజులు చెప్పుకోవచ్చు ఎంత పెద్ద. ఇప్పుడు వరకు ఓపెన్ చేసే ప్రతి ప్యాటర్న్ కి బ్లౌజ్ పెద్ద పెద్ద బ్లౌజులు. అసలు శారీ మొత్తం ఇది పైన బార్డర్ వచ్చింది, కింద బార్డర్ వచ్చింది. కొంతమంది కొంచెం తక్కువ రేట్ చీరలు, ఒక్క బిట్ తక్కువ రేట్ చీరలు అయితేనంటే పైన బార్డర్ రాదు, పైన కలర్ రాదు, రిచ్ బ్లౌజ్ అలా రాదు, ప్లెయిన్ వస్తుంది. పళ్ళు కూడా రిచ్ పళ్ళు రాదు, ఆ మధ్యలో ప్లెయిన్ వచ్చేస్తుంది. ఇక్కడ బ్రొకెట్ వచ్చింది, 2 వైపులా పళ్ళు బార్డర్ వచ్చింది. మళ్ళీ కట్టు చెంగులో కూడా ప్లెయిన్ లేదు, స్టార్టింగ్ నుంచే ఉంది. మంచి చీర ఈ రేట్ కి రావడం అంటే చాలా అరుదు. మళ్ళీ టజిల్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంది చీర, అసలు చాలా బాగున్నాయి. లాస్ట్ టైం అన్నయ్య చూపించినప్పుడు మనం పోయిన వారం పెట్టాం ఇదే కలెక్షన్. కాకపోతే ఈ చీరలు లేవు అందులో. అందులో అచ్చంగా పట్టు చీరలు అలా మామూలు ఫోల్డ్ ఉన్నాయి. సాఫ్ట్ పట్టు లేదు, డిజిటల్ లేదు, సాఫ్ట్ పట్టు లేదు, బెంగళూరు సిల్క్ లేదు. కొన్ని కొత్త కలెక్షన్స్ కలిసినాయండి. అండ్ లక్కీ అనమాట ఈ వీక్. ఇంకా అసలు కస్టమర్లు చెప్పాలి అంటే కూడా అలాగే ఉంటది. ఈ చీర కూడా ఒక్కటి ఓపెన్ చేద్దాం కూడా. ఇది కూడా చూడు బ్లౌజ్ ఫ్రెష్ మిక్స్. ఇదైతే గమనించండి, అది ఫ్రెష్ మిక్స్ సెట్ వైజ్. ఇప్పుడు ఇందులోనే ఈ డిజైన్ లో ఒక 6 రంగులు నాకు కావాలి అంటే దొరకదు. ఇదిగో బ్లౌజ్, ఇది కూడా బ్లౌజ్. శారీ మొత్తం ఎంత బాగుందంటే అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ నైస్, వెరీ నైస్, సో నైస్ అండి, సో నైస్. మొత్తం బుటానే, అదే మొత్తం జరీ బుటానే. మీరు బ్యాక్ సైడ్ తిప్పి చూసినా కూడా జరీ. పళ్ళు వచ్చేళ్ళకి ఓకే రిచ్ పళ్ళు. అసలు కలర్ కాంబినేషన్ కూడా అద్దరిపోయింది. అలాగే ప్రతి చీర కూడా ఇలాగే ఉంటాయి. ఇది పెట్టానా, ఏడో పెట్టాను బెంగళూరు సిల్క్ లో. ఇది కలర్స్ అంటావా? ఓకే ఓకే. సాఫ్ట్ ఇల్లు అన్ని రాలేదు కానీ స్టోన్ వర్క్ అంటే మిక్స్డ్ కాబట్టి అన్ని ఉంటాయి. ఇంకా అన్ని ఉంటాయి. ఒకటి జరీ ఉంటుంది, సాఫ్ట్ ఉంటుంది, స్టోన్ ఉంటుంది, వర్క్ ఉంటుంది, అండ్ అన్ని ఉంటాయి. లైట్ వెయిట్ ఉంటాయి, అన్ని ఉంటాయి అనమాట. లైట్ కలర్స్ ఉంటాయి. పోయిన వారం పెట్టిన రేటే 325 రూపాయలు హోల్సేల్. రిటైల్ వచ్చేసరికి 375 రూపాయలు, 50 రూపాయలు ఎక్స్ట్రా. సో మనకి వచ్చేసరికి అంటే ఎన్ని తీసుకుంటే 325? బండిల్కి 10, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కట్టేసి ఉంటాయి. ఏ బండిల్ కావాలో ఆ బండిల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో బండిల్కి వచ్చేసరికి మనకి 10 చీరలు ఉంటాయి. 10 ఇంటూ మనకి వచ్చేసరికి 350 రూపాయలు, 325 రూపాయలు అయితే పడుతుంది అనమాట. అలా కాదు, మాకు ఎవరికైనా ఇప్పుడు చూపించిన వాటిలో సింగిల్ కావాలి అంటే 375 రూపాయలు. ఓకే ఓకే. ఇదిగోండి ఇలా వస్తాయి. ఇవన్నీ కూడా అవే చీరలు. ఓకే, ఇదంతా కూడా అదే కలెక్షన్. చూపించడానికి ఇంకా కుదరలేదు. అన్న కొన్ని పక్కన పెట్టుకుంటారు కాబట్టి ఇలా మనకి కొన్ని అయితే పక్కన పెట్టుకున్నారు. అలా స్టోన్ వర్క్ వచ్చినాయి. ఈసారి చాలా కలిసినాయి, చాలా కలిసినాయి. లక్కీ అసలు. ఇంకా మనకేంటంటే దట్టు ఇంకా అదే ప్రైస్ లో వచ్చినాయి, అదే ప్రైస్ లో 325 లోనే వచ్చినాయి కాబట్టి మనం అదే ప్రైస్ కి ఇచ్చేస్తున్నాము. సాఫ్ట్ పట్టు ఉంది, సిల్వర్ పట్టు ఉంది, స్టోన్ ఉంది, బెంగళూరు సిల్క్ ఉంది, పట్టు చీరలు ఉన్నాయి. అసలుకి చాలా బాగుంది, చాలా చాలా బాగున్నాయి అసలు.
రియల్లీ రియల్లీ నైస్ అండి. కలెక్షన్ అయితే సూపర్ ఉంది. 10 కలవకుండా మనం అయితే వేస్తాం అనమాట. 10 చీరలు 10 రంగులు వేస్తాము, 10 డిజైన్లు వేస్తాము. ఇప్పుడు వచ్చిన ఈ చీర వచ్చింది, ఇదే చీర ఇంకోటి పెట్టం, అందులో పెట్టం. ఇప్పుడు మీకు ఎన్ని రకాలు అయితే చూపించామో అన్ని రకాలు మీకు కలిపి వస్తాయి. బండిలకి 10 చీరలు ఉంటాయి. చీర వచ్చేకి సింగిల్ శారీ 325 రూపాయలు. అది రిటైల్ కావాలనుకుంటే కనుక ఇప్పుడు మీకు చూపించాం కాబట్టి స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టండి. లాస్ట్ వీక్ ఏం చెప్పామంటే షాప్ కి వచ్చిన వాళ్ళకి మాత్రమే రిటైల్ అని చెప్పాం. మీరు వచ్చి తీసుకోండి, 50 రూపాయలు ఎక్స్ట్రా ఉంటది. డ్యామేజ్ శారీ అయినా ఇదైనా కూడా షాప్ కి వచ్చిన వాళ్ళకైతే రిటైల్ ఉంది, ఆన్లైన్ అయితే లేదు అని చెప్పాను. చాలా మంది నాకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టారు, అక్క ఫొటోస్ అంటే ఫొటోస్ అయితే కుదరదు. ఇన్ని కలెక్షన్ ప్రతి చాలా ప్యాటర్న్ ఓపెన్ చేసాం మనం, ఎందుకంటే సింగిల్స్ కూడా తీసుకుంటారు స్క్రీన్ షాట్ అని చెప్పేసి. మీకు కావాలనుకుంటే నాకు వాట్సాప్ చేయండి. సింగిల్ వచ్చే 50 రూపీస్ ఎక్స్ట్రాతో మీకు పంపిస్తాను. కొరియర్ చార్జ్ మీదే ఉంటది. అడ్రస్ క్లియర్ గా పెడితే 2-3 days లో మీ ఇంటికి మీ పార్సల్ వచ్చేస్తుంది. మీరు కోరుకున్న చీర వచ్చేస్తుంది. ఈ రోజు కలెక్షన్ ఇది. ఇంకోటి చూపిద్దాం అనుకున్నా కానీ ఇంకా టైం చాలా ఇప్పటికే బాగా భారీగా పెరిగింది. అన్నయ్య లేకపోయినా నేను నెట్టుకొచ్చాను. అది ఇంకోటి ఏంటంటే 250 రూపాయలకి ఫుల్ శారీ విత్ బ్లౌజ్ సిల్క్ శారీస్, మెత్తడి చీరలు అంటారు, మెత్తడి చీరలు ఈ టైప్ లో చీరలు కూడా ఉన్నాయి అన్నమాట. మీరు చూస్తే గనక బాగుంటాయి. 250 రూపాయలు కట్టకి 25 వస్తాయి. మీరు 15 తీసుకున్నా కూడా మీకు 250 రూపాయలే పడుతుంది. రిటైల్ అయితే కనుక 50 రూపాయలు ఎక్స్ట్రా. అది కూడా కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉంది. కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. ఇదనమాట ఈ వారం కలెక్షన్. మరో కొత్త కలెక్షన్ తో మళ్ళీ వచ్చే వారం మేము ముందుకు వస్తాము. థ్యాంక్ యూ సో మచ్. ఈలోపు రాదుగా రంజాన్, ఈలోపు రాదు, ఈలోపు రాదు, అసలు రాదు. రంజాన్ 2 వచ్చినాయి అంట, నాకు చూడండి అసలు. ఓకే 40 days ఉంటున్న వాళ్ళ 40 days కదా వాళ్ళందరికి మాత్రం చాలా అక్క. కొంతమంది ముస్లిమ్స్ వస్తున్నారు, వాటర్ వాళ్ళ కొంచెం జర్నీ అంటే ప్రయాణం చేస్తే ఉంటారు కదా, వాటర్ తాగండి అన్నా లేదు మేడం మేము ఫాస్టింగ్ లో ఉన్నాం అని చెప్తున్నారు. అంటే కనీసం వాటర్ కూడా తాగకుండా వాళ్ళు ఫాస్టింగ్ ఉంటున్నారు. చాలా అందరికి అవునవును గొప్ప విషయం నిజంగానే. ఓకే మరి వాళ్ళందరికి కూడా శుభాకాంక్షలు చెప్తున్నాను. జాగ్రత్తగా ఉండండి ఉపవాసాలు అని చెప్తున్నాను. ఇక ఈ రోజు కలెక్షన్ అయితే ఇది. వచ్చే వారం మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ సో మచ్ కృప.